నాకు బాగా గుర్తు. 94, 96 మధ్యలో విజయవాడలో దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అదే టైంకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే అనుచరుడు అక్కడికి వేరే ఫంక్షన్‌కని వెళ్లారు. దాంతో అది కాంగ్రెస్ పార్టీ దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ అంటే దాదాపుగా కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు. బోర్డ్ మెంబర్స్ కానీ అందరూ గూడా. అది వాళ్ళకి స్ట్రాంగ్‌గా ఉన్నటువంటి హోల్డ్. అందులో ఉన్నోళ్ళు, వీళ్ళు ఎదురు బొదురు పడ్డారు. నినాదాలు చేసుకున్నారు. ఈ కేకలు, అరుపుల కింద మారింది. ఆ టైంలో ఈ తెలుగుదేశం నాయకుడికి గన్‌మెన్ లేరు వాస్తవంగా. వాళ్ళ ఎమ్మెల్యేకి గన్‌మెన్ ఉన్నారు. ఆ గన్‌మెన్ ఇతనితో కలిసొచ్చారు. అతను గాల్లోకి కాల్పులు జరిపాడు. అప్పుడు ఆ వార్త నేను అక్కడ దగ్గరలోనే ఉన్నాను. చూశాను మొత్తం గూడా. వార్త తీసుకెళ్ళి రాశాను. రాత్రికి తెలుగుదేశం బీట్ చూసేటటువంటి స్టాఫ్ రిపోర్టరు, క్రైమ్ రిపోర్టర్ ఇద్దరి మీదన ప్రెషర్ ఏదో వచ్చినట్టుంది. వాళ్ళొచ్చేసి "ఏం జరిగింది అక్కడ" అన్నారు. "ఇలా ఇలా జరిగిందండి" అని చెప్పాను. "సరే వార్త ఇచ్చేసావంటే" "ఇచ్చేసానన్నారు." "ఆ కాగితం పట్టురా" అన్నారు. సబ్ ఎడిటర్ దగ్గర డెస్క్ దగ్గర ఉన్న తీసుకొచ్చి ఇచ్చా. అది చూసి "నేను ఇప్పుడే మాట్లాడాను. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ తల్లి మీద కూడా ప్రమాణం చేసి చెప్తున్నారు. అసలు వీళ్ళు కాదట. కాల్పులు ఏం జరగలేదట. గన్‌మెన్నే లేడట. అక్కడ దాడి చేసిందే వీళ్ళ మీదట. తెలుగుదేశం వాళ్ళ మీదట" అని చెప్పుకొచ్చారు. "సార్ నేను అక్కడే ఉన్నాను సార్" అన్న. వాళ్ళెట్టా చెప్తారు అబద్ధాలు, వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు. "నువ్వు వార్త మార్చి రాసేసి నేను చెప్పాను కదా చేసేసేయి" అన్నారు. సార్ నేను వెళ్ళి సబ్ ఎడిటర్ గారికి చెప్పి "సార్ నేను స్పాట్‌లో ఉన్నాను. విజువల్ చూశాను నేను ప్రత్యక్షంగా. మరి ఇట్లా మార్చమంటున్నారు. నాకు ఎలా మార్చాలో అర్థం కావట్లేదు. తప్పుగా రాయడం నాకు చేత కావట్లేదు. ఏం చేయమంటారు" అన్న. "సరే నువ్వు రాసిచ్చింది అక్కడ పెట్టేసి వెళ్ళిపో" అన్నారు. ఆ తర్వాతన రెండో రోజున అన్ని పేపర్‌లలో ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులని వచ్చింది. ఒక్క ఈనాడులో స్పష్టత వచ్చింది. ఇట్లా గాల్లో గన్‌మెన్ కాల్పులన్నది. మిగతా పేపర్‌లో అసలు గాల్లో గన్‌మెన్ కాల్పులే లేదు. అప్పుడు కమిషనర్ గారు ఎంక్వైరీకి వచ్చారు. విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్, కొత్తపేట పోలీస్ స్టేషన్‌కి. "ఏ కాల్పులకి అసలు గన్‌మెనే లేకుండా కాల్పులు ఎట్టా జరుగుద్ది" అన్నారు. నేనప్పుడు ఆయనతో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. "నేనే ఉన్నానండి స్పాట్‌లో" అనేసి. అప్పుడు అక్కడ సోడా బండి వాళ్ళు కూడా చూసారండి. సోడా బుడ్లు కూడా విసురుకున్నారు అక్కడ అని చెప్పా. "ఆ సోడా బండి అంటే అయితే ఓ పని అయ్యి ఉంటదయ్యా. సోడా బుడ్లు సౌండ్‌లే నీకు తుపాకీ సౌండ్ లాగా వినబడి ఉంటాయి" అన్నారు. "సార్ అది నిజమే నేను ఒప్పుకుంటాను గానీ, సోడా బుడ్డి నిండు బాటిల్ అయితే గనక మీరు చెప్పినట్టు తుప్ 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 అని పేలుతాయి. అప్పుడు గన్ సౌండ్ వస్తది. ఎవడు బయట నిండు బుడ్లు పెట్టుకోరు. ఎండాకాలం ఇది. ఖాళీ బుడ్లు పెడతారు. ఖాళీ బుడ్లు పెడితే ఓటి శబ్దం వస్తది గానీ గన్ సౌండ్ రాదు కదండీ" అన్నా. దాంతో కమిషనర్ గారు ఆలోచనలో పడ్డారు. కాసేపు పోయిన తర్వాత ఆ సోడా బండి అతన్ని పిలిపించారు. సోడా షాప్ అతను. "నువ్వు చూసావా అక్కడేమన్నా తుపాకీ కాల్పులంటే" "అవును చూశానండి. మీ పక్కన ఉన్నోళ్ళ టైప్‌లోనే డ్రెస్‌లో ఉన్నారండి" అన్నారు. అయిపోయింది. అప్పుడు సరే మేము ఎంక్వైరీ చేస్తామన్నారు. రాత్రికి ఫోన్ చేశారు కమిషనర్ గారు. "గాల్లో కాల్పులు నిజమే. సో అండ్ సో ఎమ్మెల్యే గారి గన్‌మెన్ వచ్చి ఇతనితో చేశాడు. అది రూల్ ప్రకారం ఉండకూడదు. దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాము." అది ఫస్ట్ ఏమో అట్లా అని చెప్పలా. గన్‌మెన్ ఇతనికి ఉన్నాడని చెప్పారు. "అదేంటి సార్ కమిషనర్ అయ్యుండి మీరు గన్‌మెన్‌లు ఇచ్చే మనిషి మీకు తెలియకుండా ఆయనకి గన్‌మెన్ ఎక్కడి నుంచి వచ్చాడు? మీరే పొద్దున్న చెప్పారు కదా" అంటే తర్వాత అట్లా సెట్ అయ్యి మొత్తం ఒక 20, 30 మంది గన్‌మెన్‌లని ట్రాన్స్‌ఫర్ చేసినటువంటి ఘటన 2, 3 రోజుల తర్వాత అది జరిగింది. అంటే బాబు గారు అలాగా సిన్సియర్‌గానే ఎఫర్ట్ పెట్టిస్తారు. తప్పుడు పనులు చేయమని ఆ రోజున ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు మరి ఏమైపోతుంది? ఇప్పుడు ఆ విరూపాక్షకి సంబంధించినటువంటి ఉదంతం చూస్తుంటే, ఓ పక్కన ఉల్టా చోర్ కొత్తవాళ్ళకి డాంటే టైపులో కొట్టి బట్టలు చించి మళ్ళీ మా కార్యకర్త బట్టలు చించారన్నటువంటిది వైసీపీ ఎమ్మెల్యే మీద కేసు పెట్టారని తెలుగుదేశం ఆ విజువల్స్‌ని చూపెడుతోంది. అదే సందర్భంలో అసలు ఎమ్మెల్యేని అర్ధరాత్రి పూట్ల పట్టుకెళ్ళి లోపలేసేసేటటువంటి కాన్సెప్ట్. ఇసకతో గొడవైతే దాన్ని పెద్ద ఉద్రిక్తంగా మార్చినటువంటి వ్యవహారం. మనం సంస్కారం మరుస్తున్నామా? వ్యవస్థని మర్చిపోతున్నామా? లేపోతే ఇక మాకు తిరుగుండదు జీవితకాలం ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నామా అన్నది ఆలోచించుకోవాల్సిన సందర్భం.